కులాలకు అతీతంగా మత సామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారాషాహిద్ దర్గా అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పవిత్ర బారాషాహిద్ దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడాలని, అభివృద్ధి చెందాలని ఆ అల్లాను కోరుకున్నట్లు తెలిపారు. 2014కు ముందు దర్గాను దర్శించిన వారు రొట్టెల పండుగ సందర్భంగా 4 లక్షలు ఉండేవారని నేడు 18 లక్షలకు చేరుకున్నారన్నారు. కారణం కేవలం మౌలిక వసతుల కల్పనతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. బారాషాహిద్ దర్గా నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసులకు ఎంతో గర్వకారణమని, అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం అని ఆయన కొనియాడారు. అజీజ్ మాట్లాడుతూ బారాషాహిద్ దర్గాలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించనున్నామని, ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏవైనా ఉంటే వాటిపై విశదీకరించి రానున్న రోజుల్లో వాటిని తిరిగి జరగనివ్వకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అది నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రానికి, దేశంలో భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వస్తారు. మతాలకు అతీతమైన పుణ్యక్షేత్రం ఇది బారాషాహిద్ దర్గా. ఇది 2014కు ముందు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్ళు. నిన్నటి దాకా 14 లక్షలు, ఇప్పుడు ఈ సంవత్సరం 18 లక్షలు దాటిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఘాట్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వీటన్నిటికీ కారణం మేయర్గా అజీజ్ భాయ్, ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అజీజ్ భాయ్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం, మంత్రి నారాయణ గారి సహకారంతో అజీజ్ భాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వసతులు పెంచారు. వచ్చిన లక్షల మందికి టాయిలెట్లు, వందల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 18 లక్షల మంది భక్తులు మా జిల్లాలో మా బారాషాహిద్ దర్గాకి వచ్చే పరిస్థితి రావటం, మేమందరం నెల్లూరులో పుట్టడం, బారాషాహిద్ దర్గా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏం కోరుకున్నాము? బారాషాహి అల్లాని ఏం కోరుకున్నాము? రాష్ట్రాన్ని ఆశీర్వదించమంటున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండే సమస్యలు గట్టెక్కించేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాం. అన్ని మతాలని ఆ దేవుడు అల్లా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతం 5 years చూసాం. అటువంటి పరిస్థితులు రాకూడదు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా. పోయినసారి కొన్ని శాఖలు మూత, ఆ పరిస్థితి రాకూడదు. ఇటు సంక్షేమం, అభివృద్ధి అన్నీ జరగాల అని చెప్పి బారాషాహి ఆ దేవుణ్ణి, అల్లాని కోరుకున్నాం మేము. అంతకుమించి మేమేదో మా సొంతానికి అని చెప్పేసి కాదు. ఏదేమైనా ఇక్కడ ఈ 3 రోజుల్లో 18 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే అది మా అందరికీ గర్వకారణం. కసుమూరులో నిత్యాన్నదానం మొదలుపెట్టించాడు అజీజ్ భాయ్. కసుమూరు దర్గాలో నిత్యాన్నదానం, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అక్కడ కుట్టు మిషన్లు పంపిణీ, అక్కడ మళ్ళీ ఇప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్, ఇవన్నీ అక్కడ కూడా అన్ని మతాల వాళ్ళు భక్తులే. నిజంగా చాలా సంతోషం. ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన మన అధికారులు, జిల్లా అధికారులు, అజీజ్ భాయ్ నేతృత్వంలో ఉండే టీం, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మన మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు బారాషాహిద్ దర్గాను దర్శించుకోవడం, ఆయన మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం బాగుండాలి, భగవంతుడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు కోరుకోవడం నిజంగా ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ బారాషాహిద్ దర్గా
రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున గ్రంథ మహోత్సవం జరిగింది. అది ప్రజలు కాదది, లక్షల మంది ఈరోజు క్యూ లైన్ కానీ కిలోమీటర్ దూరం ఉంది. ఈరోజు వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేయడం ఇంత చిన్న స్థలంలో ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఇంకా చేయాల్సి ఉంది. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో కానీ క్షుణ్ణంగా గమనిస్తున్నాం. రాబోయే రొట్టెల పండగకి అవన్నీ కానీ ప్రజలకి భక్తులకి ఇబ్బంది లేకుండా కానీ చేస్తాము. ఈరోజు దాదాపు 150 కెమెరాస్ పెట్టున్నారు, 4 డ్రోన్లు పెట్టి ఈ యొక్క సర్వేలెన్స్ మొత్తం కానీ చక్కగా అంగుళం కానీ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. 2000 మంది పోలీసు, 5000 మంది మున్సిపల్ శాఖ సిబ్బంది శానిటేషన్ కోసం కానీ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానీ అలాగనే పోలీస్ సర్వేలెన్స్ కానీ ఎక్కడ కానీ ఈ రోజుకి 3 రోజుల నుంచి ఒక చిన్న దొంగతనం కానీ జరగలేదు. అలాగనే దాదాపు 100 చిన్న బిడ్డలు తప్పిపోతే నిమిషాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అప్పజేయడం జరిగింది. ఎందుకంటే ఒక RFID పెట్టడం జరిగింది చిన్న పిల్లలకి. ఆ RFID చూడంగానే దాంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి అప్పటికప్పుడే చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కానీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ యొక్క పండగని సురక్షితమైన పండగ, అలాగనే మనందరికీ తెలుసు మతాలు కులాలకు అతీతమైన పండగ ఇది. ఈ పండగని ఇంకా మన అందరం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పెంచడంలో మన అందరం కలిసి ఈరోజు ఈ పండగని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. దీంట్లో సహకరించిన ప్రతి అధికారికి, ప్రతి ఒక్కరికి, నాయకులకు అందరికి కానీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.